మనము 8వ మంత్రం చదువుతున్నాం. 8వ మంత్రం యొక్క అర్థం చూద్దాం ఒకసారి. అలాంటి వ్యక్తి సర్వశక్తిమంతుడు, దేవదేవుడు అయి ఉండి దేహము లేనివాడు, సర్వజ్ఞాన సంపూర్ణుడు, దోషరహితుడు, నరములు లేనివాడు, శుద్ధుడు, అకలుషితుడు, స్వయం సంపూర్ణుడు, అనాది కాలం నుండి అందరి కోరికలను తీర్చే తాత్వికుడు అయిన అందరికంటే గొప్పవాడైన వానిని యథాతథంగా తెలుసుకోవాలి. ఎవరు అలాంటి వ్యక్తి అంటే, ఎవరైతే మోహానికి గురి కాకుండా భగవంతుడి యొక్క అంశాలని, జీవుల్ని అన్ని చోట్ల చూడగలిగే వాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడు భగవంతుడు, ఈ లక్షణాలతో కూడిన భగవంతుడిని తెలుసుకోగలుగుతాడు అని చెప్తున్నారు. ఇక్కడ మనం భాష్యం సగానికి పైగా చదివాం, మిగిలిన భాష్యాన్ని చదువుతాం. సాధారణంగా జీవునికి భగవంతుడిని ఏమి అడగాలో, ఏ పదవిని కోరుకోవాలో తెలియదు. ఇక్కడ జీవులకి భగవంతుని ఏం అడగాలో, ఏం కోరుకోవాలో తెలియదు. అతడు తన సహజ స్థితిని తెలుసుకున్న తరువాత భగవంతునికి ప్రేమయుక్త సేవ చేయడం కోసం ఆయన దివ్య సాహచర్యాన్ని అనుగ్రహించమని అడుగుతాడు. జీవులు భగవంతుడితోటి ఉన్న సంబంధాన్ని తెలుసుకున్నప్పుడే నాకు ప్రేమయుక్త సేవ చేసే భాగ్యాన్ని మాత్రమే ప్రసాదించండి, ఇంకేమీ వద్దని అప్పుడు అడుగుతాడు. అప్పటి వరకు ఏమడుగుతాడు? రకరకాల అవసరమైనవి, అనర్థాలతో కూడినటువంటి కోరికలు కోరతాడు. అంటే ధనం కావాలి, భార్య కావాలి, ఇది కావాలి, అది కావాలి అని. దురదృష్టవశాత్తు జీవులు భౌతిక ప్రకృతి వలన ప్రభావితులై ఎన్నో ఇతర వస్తువులను కోరుకుంటారు. అలాంటి వారి మానసిక పరిస్థితి చంచలత్వంతో కూడిన బుద్ధిగా భగవద్గీతలో వర్ణించబడింది. అంటే ఎవరైతే బద్ధజీవులు ఎప్పుడు చంచల స్వభావం కలిగి ఉంటుంది. ఎందుకని? భౌతిక సంసారంలో ఏ వస్తువు, భౌతిక కోరిక ఏది కూడా మనల్ని సంతృప్తి పరచలేదు కనుక ఎప్పుడు కూడా మనసు ఇది వద్దు, ఇది కోరుకుంటాడు. దాంతో సంతృప్తి దొరకకపోతే ఏం చేస్తాడు? వేరేది కోరుకుంటాడు. కాబట్టి దానివలన చంచల స్వభావం కలిగి ఉంటాం. ఆధ్యాత్మిక బుద్ధి ఒకే విధంగా ఉంటుంది, కానీ భౌతిక బుద్ధి అలా ఉండదు, ఎన్నో విధాలుగా ఉంటుంది. వ్యవసాయాత్మిక బుద్ధి అని కృష్ణుడు చెప్తున్నాడు. చంచలత్వంతో ఉంటుంది వ్యవసాయాత్మిక బుద్ధి. ఏకేహ కురునందన. ఎవరిదైతే మనస్సు స్థిరంగా భగవంతుడిపైన లగ్నమై ఉంటుందో వాళ్ళదే మనసు స్థిరంగా ఉంటుంది. ఎవరి బుద్ధి అయితే మనస్సు, బుద్ధి భగవంతుడిపై లగ్నం కావో వాళ్ళ యొక్క స్వభావం చంచలంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆందోళన, ఆతృత, భయానికి గురవుతూ ఉంటారు. బాహ్యశక్తి యొక్క తాత్కాలిక సౌందర్యాలచే ఆకర్షింపబడిన వారు తిరిగి భగవంతుని ధామాన్ని చేరడం అనే యథార్థమైన జీవిత లక్ష్యాన్ని మరిచిపోతారని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది 7వ స్కందంలో. ఎవరైతే బాహ్య ప్రపంచానికి ఆకర్షితులై ఉంటారో వాళ్ళు భగవంతుని చేరుకోవాలి, భగవంతుని సేవించాలి అనే లక్ష్యం గురించి పూర్తిగా పెడచెవిని పెట్టడం, పట్టించుకోకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనందరం అదే స్థితిలో ఉన్నాం. ఇలా మరిచిపోయి మానవుడు అనేక విధాలైన కార్యక్రమాల చేత, పథకాల చేత తన పరిస్థితులను చక్కదిద్దుకోవాలని చూస్తాడు. కానీ ఇది చర్విత చర్వణం లాంటిది. పునః చర్విత చర్వణానాం అని ప్రహ్లాదుడు చెప్తాడు. ఏంటి? అందా యదాందై ఉపనీయమానే పునః చర్విత చర్వణ. అంటే అందడు ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని తీసుకెళ్తున్నట్లుగా ఈ బద్ధజీవులు, మనం బద్ధజీవులమే, మనల్ని నడిపించే నాయకుడు కానీ, దేశ నాయకుడు కానీ, ఇంకెవరైనా కానీ, లేదా మనకి ఇప్పుడు ఏదైతే భౌతిక విద్య నేర్పిస్తున్న వాళ్ళు కూడా అందరూ కూడా గుడ్డివాళ్లే. ఏ విషయంలో? ఆత్మజ్ఞానం విషయంలో. కాబట్టి వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు? వాడు వెళ్ళేది నరకం, మనం వెళ్ళేది కూడా నరకమే. కాబట్టి నవిలిందే నవలడం అనమాట. అనాది కాలం నుంచి మన తాత ముత్తాతలు ఏం చేశారో పెరగడం, ఉద్యోగం లేదా ధనం సంపాదించే ఒక పరిస్థితికి రావడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం, మళ్ళీ వాళ్ళకి ఇదే పని అన్నమాట. అంతేగాని ఆత్మజ్ఞానం కానీ, అసలు ఈ సంసారం నుంచి బయటపడే మోక్ష మార్గం గురించి కానీ ఎవ్వడో ఆలోచించడు. అయినా భగవంతుడు దయామయుడు గనుక విస్మృతితో కూడిన జీవునికి ఎలాంటి ఆటంకం కలిగించకుండా తన మార్గంలోనే కొనసాగనిస్తాడు. కాబట్టి కృష్ణుడు మనపైన దయతోటి మనం భగవంతుడిని మర్చిపోయినా సరే, వీడు ఎలాగో కృష్ణుడు చెప్తాడనమాట. ఎప్పుడైతే భగవంతుడిని వదిలేస్తామో మనం, చెబుతాడు నీకు ఇది మంచిది కాదు. కానీ వినకపోతే ఏం చేస్తాడు? సరే వీడు వినడం లేదు, అక్కడికి వెళ్ళి తెలుసుకొని వస్తాడు కదా, కాబట్టి వాడిని అనుభవించనిద్దామని మనకు అవకాశం ఇస్తాడు. ఏంటి? ఈ భౌతిక సంసారంలో ఇంద్రియ భోగం చేయడానికి.
ఇంద్రియభోగం చేసి 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 అనేక వందల లక్షల కోట్ల జన్మల తర్వాత విసుగు చెంది అప్పుడు మళ్ళీ తిరుగుతాం. అందుచేత శ్రీ ఈశోపనిషత్తులోని ఈ మంత్రంలో యథాతథ్యత అనే పదం ఉపయోగించబడింది. జీవుడి యొక్క కోరికను బట్టి భగవంతుడు అనుగ్రహిస్తుంటాడని తెలుస్తుంది. మన కోరికను బట్టి, మన కర్మను బట్టి మనకు అనుగ్రహం ఇస్తాడు భగవంతుడని మనం ముందర మంత్రాల్లో కూడా చూసాం. జీవుడు నరకానికి పోదలిచినట్లయితే భగవంతుడు ఎలాంటి జోక్యం చేసుకోకుండా అతనిని ఆ మార్గంలోనే నడవనిస్తాడు. అలాగే అతడు తిరిగి భగవద్ధామమును చేరదలుచుకుంటే భగవంతుడు అతనికి తోడ్పడతాడు. కాబట్టి జీవుడు నరకానికి వెళ్ళడానికి అనేక పనులు, నరకానికి వెళ్ళేటువంటి పనులు, పాపకార్యాలు చేస్తే దానికి, లేదా భగవద్ధామం వెళ్ళడానికి కావాల్సిన సదుపాయాలు అన్నిటికీ అవకాశాలు కల్పిస్తాడు. అంటే అది భగవంతుడు జీవుడిపై చూపించే కృప వలన మన కోరికలు తీరుస్తున్నాడు. నిజానికి మన కోరికలు తీర్చాల్సిన అవసరం భగవంతుడికి ఏం లేదు. ఈ మంత్రంలో భగవంతుడు పరిభూ అని వర్ణింపబడ్డాడు. అంటే ఆయన కంటే అధికులు కానీ ఆయనతో సమానులు కానీ ఎవరు లేరని అర్థం. ఇక్కడ ఏంటి దీని అర్థం? పరిభూ అంటే నతస్య సమ అధికస్య దృశ్యతే, అంటే ఆయనతో సమానంగానే అధికమైన వాళ్ళు కానీ ఎవరు ఉండరు అని చెప్తున్నాయి ఉపనిషత్తులు. కాబట్టి అధికులు కానీ ఆయనతో సమానులు కానీ ఎవరు లేరని అర్థం అని చెప్తుంది. దేనికి అర్థం? పరిభూ అనే పదానికి అర్థం. ఇక్కడ ఇతర జీవులు భగవంతుణ్ణి ఆయా వస్తువులను యాచించే భిక్షకులుగా వర్ణింపబడుతున్నారు. ఇక్కడ జీవులు అయిన మనమందరం ఎలా ఉన్నామంటే భిక్షాటన చేస్తూ ఉంటారు కదా, అడుక్కునే వాళ్ళు అంటాం. వాళ్ళు రకరకాలుగా అడుక్కుంటూ ఉంటారు అందరినీ. అదేవిధంగా మనం కూడా ఎలా ఉన్నాం? మనం ఎలా ఉన్నాము ఇక్కడ భగవంతుడి దగ్గర అంటే భిక్షాటన చేసేవాళ్ళలాగానే ఉన్నామని చెప్తున్నారు, అడుక్కునేవాళ్ళలాగా. అంటే మరి మనం కూడా అంతే కదా. భగవంతుడు చాలామంది చూస్తే మందిరానికి వెళ్ళి స్వామి నాకు మంచి భార్యనివ్వు, స్వామి నాకు వీసానివ్వు, స్వామి నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని రకరకాలుగా అడుక్కుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ జీవుల్ని భిక్షాటన చేసే వాళ్ళతో పోల్చబడ్డారు. జీవులు శక్తిలో భగవంతునితో సమానులైతే, సర్వశక్తిమంతులైతే, విజ్ఞానపూర్ణులైతే ఏ వస్తువును కానీ చివరికి మోక్షము అనే దానిని కూడా భగవంతుడి నుంచి యాచించవలసిన అవసరమే ఉండదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుపాద, ఒకవేళ జీవులు కానీ అన్ని విధాలా భగవంతుడితో సమానమైతే భగవంతుడిని మళ్ళీ ఎందుకు అడుగుతారు జీవులు? అలాంటి అవసరం ఉండదు కదా. కాబట్టి దీని అర్థం ఏమిటి? నిజంగా జీవులు భగవంతుడితో సమానులు కాదు, కనుకనే ఆయన్ని కోరుకుంటున్నారు జీవులు. ఇది ఇవ్వమండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని భగవంతుని ప్రార్థిస్తున్నారు. నిజమైన మోక్షం అంటే భగవంతుని ధామమును చేరుకోవడం. నిజంగా మోక్షం అంటే ఏంటి? భగవంతుడి ధామం, వైకుంఠాన్ని. మాయావాదులు భావించే ముక్తి మిథ్య. వాళ్ళు ఏదైతే మాయావాదులు భావిస్తున్నారో ముక్తి అనేది అంటే ఏంటి? బ్రహ్మైక్యం అయిపోవడం, అంతా ఒకటైపోవడం అనేది కేవలం భ్రమ మాత్రమే. యాచకుడు ఆధ్యాత్మిక తత్వాన్ని దర్శించే వరకు, తన సహజ స్థితిని తెలుసుకునే వరకు ఇంద్రియ తృప్తి కోసం భగవంతుణ్ణి యాచించడం శాశ్వతంగా అలా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి బద్ధజీవులమైన మనం ఎప్పటి వరకు ఈ విధంగా భగవంతుని అర్థిస్తూ ఉంటామంటే మన యొక్క సహజ స్థితి ఏది? మనం కృష్ణుడి యొక్క నిత్యదాసులం అనే సహజ స్థితి మనం తెలుసుకునే వరకు, కేవలం తెలుసుకోవడం కాదు, తెలుసుకున్న దానిని ఇప్పుడు అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరైతే మనం ప్రవచనం వింటున్నామో చెప్పుకుంటున్నామో మనందరికీ తెలుసు ఏంటి? మనం నిత్యదాసులు అని అందుకే జపం చేస్తాం. కానీ దాని అనుభూతి మనకు లేదు కదా. అనుభూతి పొందే వరకు ఈ విధంగా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాం. అంటే నేరుగా భగవంతుని అడగకపోయినా మనసులో అనుకుంటాం, ఇది జరిగితే బాగుండు, నాకు ఇది వస్తే బాగుండు, అలా ఉంటే బాగుండు, ఇది కావాలి, అది కావాలి అని కోరుకోవడం ఏదైతే ఉందో అది ఆగదు అని చెప్తున్నారు. పరమపురుషుడు ఒక్కడే స్వయం సంపూర్ణుడు. శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరములకు పూర్వం భూమి మీద అవతరించినప్పుడు
తాను ప్రదర్శించిన అనేక లీలల ద్వారా తానే దేవాది దేవుని సంపూర్ణ అవతారం అని నిరూపించాడు. కృష్ణుడు ఎందుకని ఇక్కడ కృష్ణుని సంపూర్ణ అవతారం అంటే కృష్ణుడు చేసినటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో అది భగవంతుడి యొక్క అన్ని ఇతర అవతారాల్లో ఉన్న లీలలు అన్నీ కృష్ణుడి లీలలో ఉన్నాయి. చిన్నప్పటి నుండి రాసలీల యుద్ధం వరకు, ఏది కురుక్షేత్ర యుద్ధం వరకు కృష్ణుడు మొట్టమొదటి చేసింది 3 నెలల వయసులో పూతన్ని సంహరించడం నుండి తిరిగి చివరి దశలో ఏదైతే కురుక్షేత్ర యుద్ధం అర్జునుడి ద్వారా అనేక మందిని, లక్షల కోట్ల మందిని చంపడం, మొత్తం మొదటి నుంచి చివరి వరకు చంపడం అనేది లీల చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇందులో కానీ, లేదా వివాహం అంటే 16,108 మందిని వివాహం చేసుకోవడం, గోపికలతో రాసలీలు చేయడం, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మిగతా అన్ని లీలల్లో ఉన్నవన్నీ ఇక్కడ ఉన్నాయి. కానీ కృష్ణుడి లీలలో ఉన్నవన్నీ మిగతా అన్ని లీలల్లో అంటే రాముడి యొక్క లీలలు చూసినట్లయితే ఏకపత్ని వ్రతం, అదేవిధంగా మనకి కృష్ణుడు కూడా చేశాడు. అంటే ఏకపత్ని వ్రతం చేయలేదు, కానీ నిజమైన గృహస్థుడిగా ఎలా ఉండాలి అని ద్వారకలో 16,108 మంది భార్యలతో ఉండి చూపించాడు. అదేవిధంగా మిగతా హయగ్రీవ, మత్స్య, కూర్మ, వరాహ ఈ అవతారాల్లో చేసినవన్నీ ఏదైతే వేదాలను కాపాడడం కానీ, సాధువులను కాపాడడం కానీ, భక్తులను రక్షించడం, ఇవన్నీ కూడా కృష్ణుడు చేశాడు కనుక ఆయన సంపూర్ణ అవతారంగా చెప్పబడ్డాడు. బాల్యంలో ఎందరో బలవంతులైన రాక్షసులను ఎందరినో అఘాసురుడు, బకాసురుడు మరియు శకటాసురుడు అనే వారందరినీ ఆయన సంహరించాడు. ఆయన ఆ శక్తిని బాహ్య ప్రయత్నం వలన సంపాదించాడనుకోవడానికి ఏమాత్రం వీల్లేదు. మరి కృష్ణుడు చిన్నప్పుడు ఈ రాక్షసులను చంపడం అంతా కూడా కొంతమంది వెధవలు చెప్తుంటారు కలియుగంలో, కృష్ణుడు కూడా ధ్యానం చేసి భగవంతుడు అయ్యాడు అనే వెధవలు ఉన్నారు. అలా ఏమి భగవంతుడు అవలా అంటే మరి కృష్ణుడు 3 నెలల్లో పూతన రాక్షసుని చంపాడు, మరి 3 నెలల్లో ఎక్కడ ధ్యానం చేశాడు కృష్ణుడు? పుట్టగానే ధ్యానంలో కూర్చున్నాడు ఏంటి? లేదే. మరి ఈ విషయం ఆ వెధవలకు అర్థం కాదు. కనుక ఇలాంటి వాళ్ళందరూ అంటే ఎవరైతే కృష్ణుడి పట్ల విశ్వాసం లేదో, లేదా ఇంకా బాగా చెప్పాలంటే ఎవరికైతే భగవంతుడికి శరణాగతి పొంది ఆయనకి సేవ చేయడం ఇష్టం లేని జీవులందరూ, బద్ధజీవులు, ఈ విధంగా కృష్ణుడు సామాన్య మానవుడని, ఆయన కూడా ధ్యానం చేశాడని, ఆయన కూడా కొన్ని శక్తులు మాత్రమే ఉన్నాయి, ఆయన మహానుభావుడని, ఇలా ఇప్పటికీ కూడా కలియుగంలో అనేక మంది ఉన్నారు. ఇంకా అసలు నల్లవాడు వాడొక వెస్టిండీస్, ఆఫ్రికా వాడు ఒకడు వచ్చాడు భారతదేశానికి అని చెప్పేవాళ్ళు, ఇలాగా రకరకాలుగా చెప్తారు. వీళ్ళందరూ ఎవరంటే ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొందాలని ఇష్టం ఉండదో, ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు మాత్రం ఇలా చేస్తూ ఉంటారు. అంటే మనం అందరం కూడా ఆ కోవకు చెందిన వాళ్ళమే, బద్ధజీవులు. మనమేనా ఇప్పుడు హరే కృష్ణ చేస్తున్నా పూర్తి శరణాగతి అయితే మనకి లేదు, కాకపోతే కనీసం హరే కృష్ణ చేస్తున్నాం. అసలు ఏమాత్రం పూర్తిగా భగవంతుడి పట్ల విముఖత ఉన్నవాళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఆ శక్తిని బాహ్య ప్రయత్నం వలన సంపాదించలేదు. బరువు ఎత్తడం అభ్యాసం చేయకుండానే గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. మరి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తే ముందల కనీసం కొన్ని బండరాళ్ళను కూడా ఎత్తి ప్రాక్టీస్ ఏం చేయాల, సాధన చేయాల. రాళ్ళని ఎత్తడం లేదా కొండలను ఎత్తడం అనేది ఉన్నపళంగా ఒక్కసారిగా 7 ఏళ్ల వయసులో ఎత్తాడు కృష్ణుడు. సాంఘిక ప్రతిబంధకం కానీ నింద కానీ లేకుండానే ఆయన గోపికలతో నృత్యం చేశాడు కానీ ఇక వేరే ఏం చేయలేదు. గోపికలు భగవంతుని శృంగార భావాలతోనే సమీపించినప్పటికీ, మరి గోపికలు కృష్ణుడిని శృంగార రసంతో సమీపించారు. అయినప్పటికీ గోపికలకు శ్రీకృష్ణునికి గల అనుబంధాన్ని దృఢవ్రతుడు, నియమనిష్టలు గల సన్యాసి అయిన శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఆరాధించారు. ఎవరు? చైతన్య మహాప్రభు కలియుగంలో కృష్ణుడే స్వయంగా వచ్చి దాన్ని ఆరాధించారు. చైతన్య మహాప్రభు చూసినట్లయితే సన్యాసం తీసుకున్నారు. మరి సన్యాసం తీసుకొని సన్యాసులు ఈ రాసలీల గురించి లేదా ప్రేయసీ ప్రియుల గురించి మాట్లాడతారా? మాట్లాడరు. కానీ ఇక్కడ కృష్ణుడి గురించి ఎందుకని? కృష్ణుడు భగవంతుడు కనుక, ఆ రాసలీల దివ్యమైంది కనుక దాన్ని కూడా కీర్తించారు శ్రీ చైతన్య మహాప్రభు. అది అందుకే చాలామంది ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో తప్పుడుగా అర్థం చేసుకునేది ఏమిటంటే భగవంతుడి విషయంలో రాసలీల. చాలామంది దాన్ని ఒక ప్రేయసీ ప్రియుల్లాగా సాధారణమైన స్త్రీ పురుషులు కలుసుకున్నట్లుగానే భావిస్తారు. అది అర్థం కావడం చాలా చాలా కష్టం. ఎవరైతే ముక్త పురుషులే దాన్ని అర్థం చేసుకోగలరు. అంటే ముక్త పురుషులు అంటే ఎవరైతే నేను శరీరం కాదు ఆత్మ అనే చైతన్యంలో ఉన్న వాళ్ళకే
ఆ యొక్క రాసలీలలు కృష్ణుడు గోపికలతో చేసినవి లేదా రాణులతో ద్వారకలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాడు అనేవన్నీ కూడా అర్థం కావాలంటే ముక్త పురుషులు, ముక్త జీవులు అయి ఉండాలి. శ్రీ ఈశోపనిషత్తు కూడా భగవంతుడిని శుద్ధుడుగాను అపాప విద్ధుడుగాను అనగా కాలుష్య రహితునిగాను వర్ణిస్తూ ఉంది. భగవంతుని ఎలా వర్ణిస్తుంది ఈశోపనిషత్తు? శుద్ధుడు అంటే అందులో ఎటువంటి కల్మషం లేనివాడు, అపాప విద్ధుడు అంటే పాపం అంటనివాడు. ఈయన శుద్ధుడు అనగా ఎటువంటి కాలుష్యములైనా కూడా ఆయన స్పృశిస్తే పవిత్రమవుతాయని అర్థం. ఎంత శుద్ధుడు అంటే భగవంతుడు, ఆయన వేరే దాన్ని స్పృశిస్తే అశుద్ధం అయింది కూడా శుద్ధం అయిపోతుంది. అపాప విద్ధం అంటే అనే పదం సహచర్య శక్తిని సూచిస్తుంది. అపాప విద్ధ అనేది సహచర్య శక్తిని సూచిస్తుంది. భగవద్గీతలో చెప్పబడినట్లు భక్తుడు మొదట సుదురాచారగా కనిపించవచ్చును. అంటే 9వ అధ్యాయం 30-31 శ్లోకంలో అపిచేత్ సుదురాచార అని భక్తుడు మొదట్లో ఎవరైతే చాలా పెద్ద పెద్ద పాపాలు చేసిన వాళ్ళు కూడా భక్తిలోకి వచ్చినప్పుడు వీడు పెద్ద పాపి కదండి, వీడు భక్తిలోకి రావడం ఏంటి, లేదా వీడు పాపే చాలా పెద్ద పెద్ద ఘోరాలు చేశాడు అనిపిస్తుంది. కానీ అతడు ధర్మపదంలో పయనిస్తూ ఉండడం వలన సాధువుగానే పరిగణించాలి. పెద్ద పాపి అయినా ఎప్పుడైతే ధర్మ మార్గంలో ముఖ్యంగా భక్తి మార్గంలో కొనసాగుతూ నియమాలు పాటిస్తూ ఉన్నప్పుడు అతన్ని సాధువుగానే చూడాలి. కానీ పూర్వం అతను చేసిన పాపాలని దృష్టిలో పెట్టుకొని అతన్ని ఒక పాపిగా చూడకూడదు. ఎప్పటి వరకు అతడు ఎంతకాలం అయితే ఈ ధర్మ మార్గంలో కొనసాగుతూ ఉంటాడో నియమ నిబంధనలతో అప్పటి వరకు. మళ్ళీ నియమ నిబంధనలు వదిలేసి పూర్వ పాపాలని మొదలు పెడితే వాడిని మళ్ళీ పాపిగానే చూడాలి. పాపం అతన్ని స్పృశించలేకపోవడం వలన కూడా ఆయన అపాప విద్ధుడు. ఎవరు? భగవంతుడు. అపాప విద్ధుడు అయిన భగవంతునితో అతని సహచర్యమే ఎందుకు కారణం. ఎందుకని అపాప విద్ధుడైన భగవంతుడి యొక్క నామాన్ని తీసుకొని ఆయన సేవ చేయడం ద్వారా ఇతను కూడా శుద్ధి పొందుతున్నాడు. శుద్ధుడు అని చెప్పుకున్నాం కదా, అంటే ఆ యొక్క శక్తి వలన భగవంతుడి సాంగత్యంలోకి ఎవరు వస్తున్నారో వాళ్ళు కూడా శుద్ధి పొందుతున్నారు. ఆయన పాపవిద్ధుడయ్యే ప్రశ్నే లేదు కనుక ఆ పనులన్నీ మంచివే. ఒకవేళ పాపపూరితంగా కనిపించే విధంగా ఆయన ప్రవర్తించిన ఆయన పాపవిద్ధుడయ్యే ప్రశ్నే లేదు కనుక ఆ పనులన్నీ మంచివే. ఎవరైతే ఈ జీవుడు భక్తిలో ఉంటాడో కొన్నిసార్లు కనిపించిన పనులు పాపవిద్ధుడయ్యే ప్రశ్నే లేదు, పాపపూరితంగా కనిపించే విధంగా ప్రవర్తించినా కూడా ఆ మార్గంలో భక్తుడు ఉన్నాడు గనక మళ్ళీ పాపవిద్ధుడు అంటే పాపాల్లో పడే అవకాశం ఉండదు. అన్ని పరిస్థితుల్లోనూ ఆయన శుద్ధుడై ఉండడం వలన ఆయన సాధారణంగా సూర్యునితో, ఇక్కడ భగవంతుడి గురించి చెప్తున్నారు, ఇక్కడ దీన్ని భక్తుడి గురించి కాదు భగవంతుడి గురించి చెప్తున్నారు. ఎవరు? పాపపూరితంగా భగవంతుడు కనిపించవచ్చు కొన్నిసార్లు. ఎలాగా మనం చూసినట్లయితే మాట తప్పినట్లుగా భీష్ముడి పైన యుద్ధం చేయడానికి బయలుదేరినట్లుగా, లేదా ఇతర స్త్రీలతోటి నృత్యం చేస్తున్నట్లుగా ఇక్కడ భగవంతుడి గురించి చెప్తున్నారు. ఇది అందువలన ఆయన అలా కనిపిస్తాడు కానీ నిజానికి అలాంటివేవి భగవంతుడిలో లేవు. అన్ని పరిస్థితుల్లోనూ ఆయన శుద్ధుడై ఉండడం వలన ఆయన్ను సాధారణంగా సూర్యునితో పోలుస్తూ ఉంటారు. కాబట్టి అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన శుద్ధుడు కనుక సూర్యుడితో పోలుస్తుంటారు. ఎందుకని? సూర్యుడు భూమిలోని అనేక అస్పృశ్య స్థలాల నుండి చెమ్మను అంటే తేమను గ్రహిస్తూ ఉంటాడు, అన్నింటిని ఎండింపజేస్తూ ఉంటాడు. ఎలాగా మనం చూసినట్లయితే ఇప్పుడంటే మనకి టాయిలెట్లు వచ్చాయి, పూర్వం మల విసర్జన చేస్తే బహిరంగంగానే ఎవరైనా మల విసర్జన చేస్తారు. కానీ సూర్యుడు వచ్చేసి దాన్ని అందులో తేమంతా లాగేస్తాడు. మరి మలంలోని తేమను లాగేశాడు సూర్యుడు కదా, మరి సూర్యుడికి ఏమైనా అంటుకుందా? లేదు కదా. అంటే ఈ అపవిత్రమైన ప్రదేశాలను కూడా పవిత్రంగా చేస్తున్నాడు సూర్యుడు. అంటే ఒక సాధారణమైన సూర్యుడేం భగవంతుడు కాదు, అయినప్పటికీ పవిత్రంగానే ఉంటాడు. నిజానికి ఆయన తన పవిత్రీకరించే శక్తుల వలన అపవిత్ర వస్తువులను కూడా పవిత్రం చేయగలడు. భౌతిక వస్తువైన సూర్యుడే అంత శక్తిమంతుడైనప్పుడు సర్వశక్తిమంతుడైన భగవంతుని సామర్థ్యాన్ని, పవిత్రత్వాన్ని మనం ఎలా ఊహించగలం? కాబట్టి సూర్యుడు సాధారణంగా అంటే దేవత చెప్పాలంటే సూర్య భగవానుడు, సూర్యుడు ఒక దేవత, వివస్వానుడు. ఆయనకే ఇంత శక్తి ఉంటే మరి వాళ్ళందరికీ నాయకుడైన కృష్ణుడికి ఎంత శక్తి ఉంటుంది? ఆయన ఏ విధంగా శుద్ధి చేయగలడు బద్ధజీవుల్ని? అంటే మనం అందరం కూడా బద్ధజీవులం, మనం పూర్తి అశుద్ధాలతో ఉన్నాం, మనల్ని ఏ విధంగా శుద్ధి చేయగలడు? అందుకనే ఆయన పాపవిద్ధుడు, పాపాలతో ఉండేటువంటి ప్రశ్నే ఉండదు. అదేవిధంగా శుద్ధుడే, అశుద్ధమయ్యే ప్రశ్నే లేదు.
కాబట్టి ఈ మంచి గుణాలు, ఈ దివ్యమైన గుణాలు కలిగినటువంటి భగవంతుణ్ణి ఎవరు తెలుసుకోగలరని చెప్తున్నారు? మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరు తెలుసుకోగలరు అంటున్నారు? మనం ఇప్పుడు 8వ మంత్రంలో ఉన్నాం. 7వ మంత్రంలో చెప్పారు అన్ని చోట్ల భగవంతుడి అంశాలను, భగవంతుని ఎవరైతే చూడగలరో, ఈ విధంగా ఎవరైతే చూస్తారో వాళ్ళు భ్రమకి గురిగారు, భ్రమకి ఎవరైతే గురిగారో వాళ్ళే ఈ విధంగా భగవంతుణ్ణి అర్థం చేసుకోగలరు అని చెప్తున్నారు. అది అందులో ఎటువంటి భగవంతుడిని? ఈ దివ్యమైన గుణాలు ఉన్నాయి. అపాప విద్యుడు, శుద్ధుడు, ఈ విధంగా ఎన్నో దివ్యమైన గుణాలు ఉన్న భగవంతుడిని అర్థం చేసుకోవడానికి మనం మొట్టమొదట సిద్ధమై ఉండాలి. సిద్ధం అవ్వడం అంటే ఏంటి? భగవంతుడిని ప్రతి చోట చూడగలిగి భ్రమకి లోనవ్వకుండా ఉంటే అప్పుడు మనం భగవంతుడిని అర్థం చేసుకోగలమని ఇక్కడ చెప్తున్నారు. అది హరే కృష్ణ. దీంతటితోటి 8వ మంత్రం అయిపోయింది. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. ఎవరికి లేవు? ఓకే. శ్రీ ఈశోపనిషత్ की जय, श्रील प्रभुपाद की जय.